ఈ ప్రయాణం వచ్చేసి గురువాయూర్ దాకా. సో, నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ రూట్‌లో చాలా కాడికి ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్స్, ఇంకా యానిమల్స్ క్రాసింగ్, ఇంకా టీ షాప్స్, పాలిటిక్స్, ఇంకా లక్కీ డ్రాస్ చాలా అంటే చాలా చూసాను ఈ ట్రిప్‌లో. మనం మెయిన్‌లీ ఈ విలేజెస్ క్రాస్ చేస్తుంటే కేరళలో ఏదైనా స్టాప్ తీసుకున్నా గానీ, అక్కడ ప్రతి ఒక్కరొచ్చి మీతో మాట్లాడడం గానీ, ఎక్కడి నుంచి, ఏంటి, లక్కీ డ్రా తీసుకుంటారా అని చెప్పడం, ఇదొకటి ఆఫర్ చేయడము, చాలా అంటే చాలా ఉంటది. ఇంకొకటి పాలిటిక్స్ ఇంకా. ఇంకా వెళ్ళే కొద్దీ ఒక సైడేమో కొబ్బరి చెట్లు ఉంటాయి, ఒక సైడేమో మొత్తం సముద్రమే ఉంటుంది. సో, ఇదంతా వ్యూ చూస్తుంటే ఒక సినిమాటిక్ షార్ట్స్ తీయొచ్చు ఇన్‌స్టాగ్రామ్ కోసం, యూట్యూబ్ కోసం అని చెప్పి అలా ఉంటుంది ఈ ప్లేసెస్ అన్ని చాలా కాడికి. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ కొడుతుందో, ఎక్కడ క్లైమేట్ చేంజవుతుందో తెలియట్లేదు. కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ కేరళ రూట్స్ అనేది. మేజర్‌గా అయితే హైవే రూట్స్‌లో చాలా కాడికి యాక్సిడెంట్స్ అయ్యి ఉన్నాయి. ఇంకొకటి రోడ్ కన్‌స్ట్రక్షన్స్ కూడా చాలా ఎక్కువున్నాయి. సో, డైవర్షన్స్ కూడా మీకు వేరే లొకేషన్ త్రూగా చూపిస్తుంది. బట్ బ్లైండ్‌గా మాత్రం మ్యాప్‌ని మాత్రం ఫాలో అవ్వకండి. లోకల్ వాళ్ళని కనుక్కొని అడిగి వెళ్ళండి. మీకదే బెటర్ ఆప్షన్. ఈ జర్నీ అంతా క్రాస్ అవ్వడానికి కేరళ నుంచి గురువాయూర్‌కి ఆల్మోస్ట్ నాకు 7 అవర్స్ పట్టింది. మధ్యలో బ్రేక్స్, టీ బ్రేక్, ఇంకా ఫుడ్ అలాగ తిప్పుకోవడానికి. సో, రిమెంబర్ దిస్ మెయిన్‌లీ. కేరళ రూట్‌లో వెళ్ళేటప్పుడు చాలా కాడికి సైడ్ వ్యూస్ ఎక్కువ చూడకండి. సో, ఏమైనా చూడాలనుకుంటే ఆగి చూడండి గానీ, బై ఆన్ ద వే వెహికల్ మీరు అలా ట్రావెల్ అవుతూ చూస్తే గానీ చాలా ప్రాబ్లమ్ అవుతుంది. డ్రైవ్ సేఫ్ అండ్ ఎంజాయ్ ఎవ్రీ కిలోమీటర్స్ ఆఫ్ కేరళ.